మనకు ముందు ప్రొఫెషనల్గా డెవలప్మెంట్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది దాంట్లో. ఎందుకంటే మనం ఉద్యోగంలో చేరినప్పుడు ఎలా ఉన్నాం, అప్పుడున్న సిలబస్ ఎలా ఉంది, ఇప్పుడున్న సిలబస్ ఎలా ఉంది, ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికి అనుగుణంగానే కదా ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు కంప్యూటర్లో చెబుతున్నారు అందరూ, రోజుకు ఒక న్యూస్ వస్తుంది. ఏమని వస్తుంది? ఏఏ వచ్చేసింది, మనందరం వినే ఉంటాం. ఏఏ వచ్చేసింది, చాలా పనులు చాలా ఉద్యోగాలు ఉండవు, చాలా వాటిలో డాక్టర్లతో కూడా పని లేదని ఎలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అవే ఐడెంటిఫై చేసి, అవే డయాగ్నోస్ చేసి, అవే మొత్తం కూడా చేసి, అవే సర్జరీలు చేసే స్థాయికి వస్తాయని చెప్పారు. మరి అప్పుడు డాక్టర్తో అంటే హ్యూమన్తో పని లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పని అయిపోతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో చాలా ఉద్యోగాలు వెళ్తాయి రేపటికల్లా, ఒక సంవత్సరం కల్లా చాలా వరకు. మరి అప్పుడు మన పిల్లలు, సరే మన పిల్లలే ఉన్నారు, మన పిల్లలు ఎలా, ఇప్పుడున్న పిల్లల పరిస్థితి ఎలా, మరి దానికి తగ్గట్టుగా మన పిల్లల్ని మనం ట్రైనప్ చేస్తున్నామా లేదా, మరి ఎలా చేయాలి పిల్లల్ని ముందు చక్కగా ఆలోచించాలి వాడి పిల్లలు. ఏదో ముద్దుగానో లేకపోతే ఏదో మా రూట్ లెర్నింగ్ లాగా అంటే బట్టి కొట్టి రాయిస్తున్నాం, అదే చేస్తున్నాం ప్రజెంట్. నిజానికైతే బట్టి కొట్టి రాయిస్తున్నాం, కొన్ని క్వశ్చన్స్ని చదివించి రాయిస్తున్నాం. నిజంగా వాడు సొంతంగా ఒక 4 వాక్యాలు, ఒక 4 హింట్లు ఇస్తే అప్పుడు మనకి ఇచ్చింది